ఏదన్నా విషయం వస్తే మనం రబాబ్ చేస్తాం. ఒక్క నిమిషం ఆలోచించం. ఆలోచిస్తే నీకు ఏం దొరికిద్ది? ఆలోచన దొరికిద్ది. ఆలోచించకుండా లడలడలడలడా ఉంటే దానివల్ల దూరం అయిపోవటమే తప్ప దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆదాము అవ్వ ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుకునేవాళ్ళు. అయ్యా తప్పు చేశానయ్యా అని ఒక మాట అనుంటే ఎట్టుండేదో. అనకపోగా రబాబుగా మాట్లాడినందువల్ల ఏదేని వనంలో నుండి బయటికి తోలివేయబడ్డారు కదా. ఏదేని వనంలో నుండి బయటికి తోలివేయబడ్డారు. కుటుంబంలో కూడా అంతే. రబాబుగా ఉంటే కుటుంబంలో నుంచి తోలివేయబడతారు. సమాజంలో అంతే. సమాజంలో రబాబుగా ఉంటే సమాజం నుండి తోలివేయబడతారు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ముందుకు పోతాను. కక్షతో రబాబుగా ఒకడిని వచ్చి కొడితే వాడు ఆ ఊర్లో ఉంటాడా? కొంతకాలం ఊర్లో ఉండడు. ఎటు వెళ్తాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. ఎవరికి అడ్రస్ చెప్పరు. ఫోన్ నెంబర్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. కారణం ఏంటి? ఎప్పుడొచ్చి నా మీద అటాక్ చేస్తారో అని తోలివేయబడిపోతాడు. పిల్లరా చూడండి, యేసు ఆనాటి కాలంలో ఇవన్నీ చూసి దూరం అయిపోయినటువంటి వారికి నేను దగ్గరగా ఉండాలి అని ఆయన తన్ను తాను తగ్గించుకొని 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన జన్మించాడు. 2025 సంవత్సరాల క్రితం తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. నేను దూరం అయిపోయాను, నాకు దూరం అయిపోయారు. వీళ్ళు చాలా దూరంలో ఉంటున్నారు, కానీ వీళ్ళు అంత దూరంలో ఉండకూడదు. వీళ్ళు నా పోలిక చొప్పున నా యొక్క స్వరూపమందు నేను చేసుకున్నటువంటి నా బిడ్డలు వీళ్ళు నాకు దూరంగా ఉంటున్నారు అని ఆయన తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి రావటానికి సిద్ధపడ్డాడు. భూమి మీదకి ఎలా వస్తానికి సిద్ధపడ్డాడు? గాబ్రియల్ దూత సడన్గా దిగంగానే ఆ ప్రాంతం అంతా కూడంట వెలుగుతో నిండిపోయిందంట. ఆ వెలుగు అట్టా ఇట్ట కాదంట, అంత వెలుగు కలిగిందంట. చీకటిలో వాళ్ళు రాత్రి చలి కాగుతూ ఉన్న సమయంలో, మంటలేసుకున్న సమయంలో, గొర్రెల కాపర్లు ఆ మందుని కాసుకొని సేద తీర్చుకునే సమయంలో వాళ్ళ అనాలోచన లేకుండా వాళ్ళు ఆ యొక్క మంట, ఆ పొగ కాగుతున్న సమయంలో వాళ్ళ మధ్యకి సడన్గా ప్రవేశించే తలకి ఆ దూతను చూసంట భయపడిపోయారంట. వాళ్ళు భయపడిపోయారంట. యేసు ప్రభు కూడా ఆ రీతిలో వచ్చుంటే ఇప్పుడు కూడా ఆయన ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఆరాధించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఎవరు ఆయనతో సహవాసం చేసేవాళ్ళు కాదు. ఆయన అలా రాలేదు పిల్లరా. ఆయన కన్య అయినటువంటి మరీని ఎంచుకున్నాడు, పరిశుద్ధురాలను ఎంచుకున్నాడు, పవిత్రాలను ఎంచుకున్నాడు, మంచి మనసు కలిగినటువంటి తల్లిని ఎంచుకున్నాడు. ఆయన మంచి మనసు కలిగి ఉండాలి పిల్లారా. తల్లులుగా ఉన్నటువంటి మీరు మంచి మనసు కలిగి ఉండాల. మంచి మనసును మీరు కలిగి ఉండాల. ఆ మంచి మనసు ఎలా ఉంటుందంటే మీ కుటుంబాలకి మేలుకరంగా ఉంటుంది, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటుంది, మీ కుటుంబాలు సంతోషకరంగా ఉంటుంది, మీ కుటుంబాలు సమాధానకరంగా ఉంటుంది, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబాలు ఆనందకరంగా ఉంటుంది, మీ కుటుంబంలో ఆరోగ్యకరంగా ఉంటుంది, మీ కుటుంబంలో ఆర్థికం కూడా ఉండిపోయింది. చేసిన పని చేసుకొచ్చినటువంటి డబ్బులు అలా ఉండిపోతాయి. ఆరోగ్యం ఉంటే చాలు, డబ్బులు కూడబట్టినట్టే కదా. ఆరోగ్యం ఉంటే డబ్బులు కూడబెట్టినట్టే. లేకపోతే పాలు అవ్వాల్సిందే. నీళ్ళు ఇంట్లో నిలబడతాయి, కానీ ఇప్పుడు పాలుగా పారుతాయి. ఎక్కడికి? హాస్పిటల్ పాలుగా పారిపోతాయి.